హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక ఫుట్వేర్ హాల్ అండి. చాలా అఫోర్డబుల్ రేంజ్లో అయితే ఉంటుంది. బిలో 300 రూపీస్కే ఇవాళ నేను తీసుకునే ఫుట్వేర్ అంతా కూడా అమెజాన్లో ఏంటంటే సేల్ రన్ అవుతుందండి. వార్డ్రోబ్ రీఫ్రెష్ సేల్ అని చెప్పి మంచి అఫోర్డబుల్ ప్రైసెస్కి అయితే దొరుకుతాయి. 40 to 80% వరకు ఆఫ్ అయితే ఉండింది ఈ సేల్లో మనకి. సో ఒకవేళ ఏదైనా రిక్వైర్మెంట్ ఉండి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోండి. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్సే కాకుండా అన్ని వాటిపైన మనకి ఈ సేల్ అయితే రన్ అవుతుంది. సో ఒకవేళ ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా అయితే చెక్ చేసుకోండి. అండ్ ఇవాళ వీడియోలో చూపించే ఫుట్వేర్ అంతా కూడా రెగ్యులర్ గా వేసుకోవడానికి చాలా బాగుంటుందండి. అండ్ అన్ని కూడా ఫ్లాట్స్ అయితే తీసుకున్నాను. రెగ్యులర్ యూసేజ్ కి హీల్స్ కన్నా ఫ్లాట్స్ అయితేనే బాగుంటాయండి. అండ్ ఇవాళ వీడియోలో చూపించే ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న లింక్స్ అయితే యూజ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ప్రతి ప్రొడక్ట్ ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అండ్ అన్ని ప్రొడక్ట్స్ కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్ గా ఉంది. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే. అది డైరెక్ట్ గా అమెజాన్ లో ఓపెన్ అవుతుంది. అమెజాన్ లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇలాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ అండి. షూటోపియా అనే బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నాను. ఇందులో అయితే చాలా మోడల్స్ ఉంటాయండి. నేను ఎప్పుడైనా ఫుట్వేర్ హాల్ చేయడానికి చెక్ చేసినప్పుడు చాలా మోడల్స్ అయితే కనబడతాయి ఇందులో అయితే. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. నాకైతే భలే నచ్చింది. మంచి లేటెస్ట్ అండ్ ట్రెండీ అయితే ఉంది. ఇదంతా మనకి వెల్వెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి. ఇట్లా వెల్వెట్ ఫ్యాబ్రిక్ లో మనకి నాట్ అయితే వస్తుంది. ఇక్కడ ఇలాగా రెండు యూ షేప్ లో వచ్చినవి, ఇక్కడ సెంటర్ లో నాట్ ఐస్ అయితే పెట్టారండి. బాగుంది, చాలా బాగుందండి. ఇది అయితే మంచి స్లీక్ అండ్ స్టైలిష్ లుక్ అయితే వచ్చింది. సోల్ కూడా బాగుంది. అండ్ ఇది కూడా సాఫ్ట్ గానే ఉండిందండి ఫ్యాబ్రిక్ అయితేని. అండ్ బ్యాక్ సైడ్ కూడా యాంటీ స్కిడ్ లాగా ఇట్లా అయితే ఇచ్చారండి. నేను వేసుకుని ట్రై చేసి నడిచాను, ఏం జారట్లేదండి ఫుట్వేర్ అయితేని. సో ఇట్లా సింపుల్ గా అయితే వచ్చింది. ఈ వెల్వెట్ ఫ్యాబ్రిక్ అదంతా కూడా బాగుంది. బట్ లైఫ్ ఎన్ని రోజులు వస్తుంది అనేది చూడాలండి. బికాజ్ వెరీ అఫోర్డబుల్ రేంజ్ లో అయితే తీసుకున్నాను. ఇదైతే నాకు బిలో 250-300 ఆ ప్రైస్ రేంజ్లోనే వచ్చాయి ఇవాళ వీడియోలో చూపించేవన్నీ కూడా. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. నాకైతే చాలా నచ్చింది. మంచి స్టైలిష్ అయితే ఉంటుంది. సింపుల్ అవుట్ఫిట్స్ మీద, ఇండో వెస్టర్న్ అవుట్ఫిట్స్ మీద పేరప్ చేసుకుంటేనే మంచి స్టైలిష్ లుక్ అయితే వస్తుందండి. అండ్ ఇది ఏంటంటే నేను సైజ్ 38 తీసుకున్నాను. 38 యూజువలీ నాకు సరిపోతుందండి మిగిలిన బ్రాండ్స్లోని. బట్ ఇది ఏంటంటే నాకు కొంచెం చిన్నది అయింది. 39 అయితే తీసుకోవాలి. సో మోచి, మెట్రో ఇట్లాంటి బ్రాండ్స్లో మీరు తీసుకునే సైజ్ కన్నా ఒక సైజ్ అయితే పెద్దది తీసుకోండి. ఆర్ లేకపోతే సైజ్ చార్ట్ ఇస్తారు మీకు. సైజ్ చార్ట్ అయితే చెక్ చేసుకుని మీరు పర్ఫెక్ట్ సైజ్ అయితే పిక్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్. ఇవి వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇవి ఏంటంటే కొంచెం ఫ్లిప్ ఫ్లాప్ స్టైల్లో అయితే వస్తుంది మనకి. కొంచెం రబ్బర్ ఫ్యాబ్రిక్ లో అయితే వస్తుంది. ఇవైతే వాషబుల్ అండి, నీట్ గా వాష్ చేసేసుకోవచ్చు. ఇవి కూడా నాకు 299 సంథింగ్ ఆ ప్రైస్ రేంజ్కి వచ్చింది. ఐ థింక్ ఈ కలర్ అండ్ నా సైజ్ మాత్రమే ఆ ప్రైస్ ఉన్నట్టు ఉంది. లేకపోతే 600-700 ఆ ప్రైస్ రేంజ్ అయితే ఉన్నాయండి. సో ఇదైతే మనకి ఇట్లాగా సింపుల్ గా ఫ్లిప్ ఫ్లాప్స్ లాగా వాషబుల్ అయితే వస్తుందండి. నాకైతే భలే నచ్చిందండి. స్టైల్ అయితే చాలా స్టైలిష్ అయితే ఉండింది మనకి. ఇదైతేని ఇట్లా కిందంతా కూడా మనకి ఇట్లాగా ప్యాటర్న్ గా అయితే వచ్చింది. మనకి కింద సోల్ అంతా కూడా ఇలా ప్యాటర్న్ సోల్ అయితే వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇట్లాగా యాంటీ స్కిడ్ గ్రిప్ ఉండిందండి ఇది వేసుకుంటేని. అండ్ ఫ్రంట్ అంతా కూడా ఇట్లా సింపుల్, యూజువలీ మనం వేసుకునే స్లిప్పర్స్ కి ఏంటంటే ఇలా ఫ్రంట్ ఇది ఒకటి ఇచ్చేస్తారు. దీనికి ఏంటంటే కొంచెం డీటెయిలింగ్ అయితే చేశారు. ఇక్కడ ఇలాగా ఫ్లవర్ అయితే పెట్టి దీనిపైన మనకి ఇలాగా పర్ల్స్ అండ్ ఇట్లా కొన్ని చిన్న స్టోన్స్ తో అయితే దీన్ని హైలైట్ చేశారండి. అండ్ ఇది ఎక్స్ట్రా అయితే ముందు ఇట్లా వచ్చిందండి. వేసుకుంటే ఇది కూడా చాలా బాగుంది. ఏదైనా బీచ్ వెకేషన్స్ కది వెళ్ళినప్పుడు లేకపోతే బీచెస్ కది వెళ్ళినప్పుడు ఇవైతే చాలా బాగుంటుందండి. ఇవి వేసుకుని మనం బీచ్ లోకి వెళ్ళొచ్చు. శాండ్ లో నడవడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్టైలిష్ గా కూడా ఉంటుంది. బికాస్ స్లిప్పర్స్ వేసుకుని వెళ్తే అంత స్టైలిష్ అయితే ఉండకపోవచ్చు అవుట్ఫిట్స్ మీద. బట్ బీచెస్ కి ఇట్లాంటివి అవి వేసుకుంటే కంఫర్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం చూడడానికి కూడా లుక్ అయితే చాలా లైక్ ట్రెండీ అండ్ లేటెస్ట్ గా అయితే ఉండింది. ఏదైనా కుర్తీ ఫ్రాక్స్ పైన కానీ లేకపోతే ఇండో వెస్టర్న్ లుక్స్ పైన పేరప్ చేసుకున్నా సరే కూడా ఈ ఫుట్వేర్ అయితే చాలా బాగుంటుందండి. కుర్తీస్ పైన కూడా చాలా బాగుంటుంది ఇదైతేని. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్.
ఇందులో కలర్ ఆప్షన్స్ అండ్ ఇంకా చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి నచ్చితే మనకు. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్, దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ ద బ్రాండ్ షూటోపియా. ఇది కూడా చాలా బాగుందండి, ఇదైతే నా ఫేవరెట్, చాలా బాగుంది, మంచి లుక్ అయితే ఉంది. అండ్ ప్యాకేజింగ్ కూడా చాలా నీట్ అయితే వచ్చిందండి, ఇట్లా మనకి నీట్ ప్యాకేజింగ్ లో అయితే వచ్చింది. అండ్ ఫుట్వేర్ ని కూడా చాలా నీట్ గా అయితే ప్యాక్ చేశారండి. ఇవి మీరు లైక్ రెగ్యులర్గా యూజ్ చేయని ఫుట్వేర్ అయితే మటుకు ఈ పేపర్స్ ఉంచండి, మీరు యూజ్ చేశాక మళ్ళీ పెట్టండి. షూ నొక్కుకుపోయినా లేకపోతే ఫుట్వేర్ నొక్కుకుపోయినా మొత్తం దాని లుక్ అంతా పాడైపోతుందండి. సో ఒక ఫుట్వేర్ మీద ఒక ఫుట్వేర్ అయితే పెట్టద్దు, ఏదైనా హెవీ థింగ్స్ కూడా పెట్టదండి వీటిపైన. లేకపోతే ఇట్లా మీరు ఇలా పెట్టుకుంటే మనకి ఇవి స్టిఫ్గా అయితే ఉంటుంది, లుక్ చాలా బాగుంటుందండి ఇలా స్టిఫ్గా లుక్ అయితే ఉంటేనే. సో మనకి ఫుట్వేర్ అయితే ఇట్లాగా షూ లాగా వచ్చింది. ఇది అయితే నా ఫేవరెట్ అని చెప్పచ్చు, చాలా బాగుంది, చాలా స్టైలిష్ ఉంటుంది ఎట్లాంటి అవుట్ఫిట్స్ మీద వేసుకున్నా సరే కూడా. అండ్ ఒకవేళ మీరు షార్టర్ సైడ్ ఉంటే ఇట్లా పాయింటెడ్ గా వచ్చినవి యూజ్ చేయండి ఫుట్వేర్. ఇలా పాయింటెడ్ గా ఉన్న ఫుట్వేర్ యూజ్ చేస్తే కొంచెం ఎలాంగేటెడ్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది, కొంచెం టాల్ గా ఉన్నట్టయితే కనబడతారండి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్, ఇట్లా మనకి బేజ్ కలర్ లో ఇలా ఫ్యాబ్రిక్ తో అయితే వచ్చిందండి. ఇలా ఫ్యాబ్రిక్ తో మనకి ఇక్కడ హాఫ్ షూ లాగా వచ్చింది ఫ్రంట్, అండ్ బ్యాక్ మనకి ఇలాగా స్ట్రాప్ అయితే వచ్చింది. ఇదైతే మనకి అడ్జస్టబుల్ స్ట్రాప్ అండి, మనకు కావాల్సిన లెవెల్ కి ఈ స్ట్రాప్ అయితే అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు. లుక్ అయితే నాకు చాలా నచ్చిందండి, చాలా క్యూట్ ఉంది ఇదైతేని. ఏదైనా లైక్ నార్మల్ కుర్తీస్ పైన వేసుకోవచ్చు, ఇండో వెస్ట్రన్ లుక్స్, లేకపోతే ఏదైనా ఫార్మల్ ప్యాంట్స్ మీద ఆఫీస్కి కాలేజ్కి ఏదైనా ఫార్మల్ అవుట్ఫిట్స్ అది వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. అంటే ఏదైనా ఫార్మల్ ప్యాంట్స్ పైన ఫార్మల్ షర్ట్స్ అది వేసుకున్న లుక్ అయితే చాలా బాగుంటుంది. కుర్తీ ఫ్రాక్స్ మీద కూడా చాలా బాగుంటుందండి, వెరీ వర్సటైల్, చాలా బాగున్నాయి, నాకైతే భలే నచ్చాయి. అండ్ ప్రైస్ కూడా వెరీ అఫోర్డబుల్, ఇది కూడా బిలో 300 ఆ ప్రైస్ రేంజ్కే వచ్చిందండి నాకైతేని. అండ్ ఇవి వచ్చేసి నెక్స్ట్ వన్, ఇవి ఒక్కటే నాకు నచ్చలేదండి, ప్యాకేజింగ్ బాగాలేదు అండ్ కొంచెం చిన్న డ్యామేజ్తో కూడా వచ్చాయండి ఇవైతే. నాకు ఆల్రెడీ ఇక్కడైతే ఇట్లాగా లేయర్ ఊడిపోతుంది దీన్ని, సో ఇదైతే చూసి తీసుకోండి. అండ్ డిజైన్ కూడా పెద్దగా నచ్చలేదండి, స్క్రీన్ పైన చూసినంత అయితే బాగాలేదు, డైరెక్ట్గా చూసినప్పుడు ఓకే అండి. అంటే ఈ ప్రైస్కి అయితే బాగానే వచ్చినట్టు, నేను 200-300 ప్రైస్ రేంజ్ మధ్యలో చూసాను కాబట్టి ఈ ప్రైస్కి అయితే బాగా వచ్చినట్టు. బట్ ఇక్కడ చిన్న డ్యామేజ్ అయితే ఉండిందండి. యూజువలీ కొంచెం ఇట్లాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో ఫుట్వేర్ తీసుకున్నప్పుడు లేకపోతే బ్రాండ్స్ కానీ తీసుకున్నప్పుడు ఇట్లే అవుతుందండి. కొన్ని లైక్ 1 or 2 months యూజ్ చేశాక మనకి ఈ లెదర్ అంతా కూడా ఇట్లా లేయర్ లాగా మొత్తం పీల్ ఆఫ్ అయిపోతుంది. హ్యాండ్ బ్యాగ్స్ అన్నా సరే కూడా అంతే, కొంచెం లైక్ తక్కువ క్వాలిటీవి యూజ్ చేస్తే అట్లా అయితే ఊడిపోతాయండి. ఇవి ఏంటంటే రఫ్ అండ్ టఫ్గా ఒక 1-2 months యూజ్ చేసేసి అఫోర్డబుల్ రేంజ్ కాబట్టి మళ్ళీ ఇంకొక ఫుట్వేర్ కొనుక్కున్నాము, ఎక్కువ ఫుట్వేర్స్ కొనుక్కోవడానికి ఉంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో వస్తాయి అనుకుంటే ఇవైతే ట్రై చేయొచ్చు. బట్ నాకు ఇది లుక్ కూడా పెద్దగా ఏం నచ్చలేదండి. ఇట్లా సోల్ బాగుండిందండి, లైక్ బ్యాక్ సైడ్ అంతా బాగుండింది, గ్రిప్ అది బాగానే ఉండింది, ఏం జారదు. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి ఇట్లా అల్లినట్టు వచ్చి దానిపైన అంతా ఇట్లాగా స్టోన్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ ఇట్లా అయితే వచ్చిందండి, ఇక్కడ ఒక ప్లాస్టిక్ది అయితే వచ్చింది, సాఫ్ట్గానే ఉన్నానండి. బట్ ఓకే బాగానే ఉంది, ట్రై చేయొచ్చు. ఏదైనా కొంచెం సెమీ పార్టీస్ వాటిపైన వేసుకోవడానికి చాలా బాగుంటుంది. స్ట్రైట్ కట్ ప్యాంట్ వచ్చిన కుర్తీ సెట్స్ పైన కానీ లేకపోతే ఏదైనా సెమీ పార్టీ టైప్ ఆఫ్ స్ట్రైట్ కట్ టాప్స్ వేసుకుని దుప్పటాస్ వేసుకుని వాటిపైన పేరప్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఇవైతే కొంచెం సెమీ పార్టీ వేర్ లుక్స్కి అయితే సెట్ అవుతాయి ఈ ఫుట్వేర్. ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి, ఇది కూడా బాగుంది, నచ్చింది నాకు, మంచి సింపుల్గా వచ్చాయి. సో ఇట్లా మనకి ఇట్లా లైట్ బేబీ పింక్ కలర్లో అయితే వచ్చి ఇట్లా మొత్తం ఇట్లా సింగిల్గా థ్రెడ్స్ వచ్చి ఇవన్నీ ఇలా అల్లినట్టు వచ్చి స్ట్రాప్ అయితే వచ్చింది ఇక్కడ పైన, బాగుందండి. ఇవి కూడా చాలా సాఫ్ట్ అండ్ ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి ఫుట్వేర్. అండ్ ఇవన్నీ కూడా రఫ్ అండ్ టఫ్గా యూజ్ మరీ ఎక్కువ లైఫ్ అయితే ఉండదండి ఖచ్చితంగాని. మనకి ప్రైస్ బట్టే క్వాలిటీ అయితే వస్తుంది ఖచ్చితంగా. తక్కువ ప్రైస్ అంటే మనం క్వాలిటీ అంతే ఎక్స్పెక్ట్ చేసి తీసుకోవాలి వీటిని. బట్ ఏంటంటే ఎక్కువ వెరైటీ ఫుట్వేర్ యూజ్ చేయాలి అనుకునే వాళ్ళకి బాగుంటాయండి ఇవి. ఎక్కువ ప్రైస్ పెట్టి ఒకటే కొనుక్కోవడం ఎందుకు, ఇట్లా తక్కువ ప్రైస్తో ఎక్కువ కొనుక్కుని అన్ని అవుట్ఫిట్స్ మీదకి డిఫరెంట్ ఫుట్వేర్ అది స్టైలప్ చేసుకోవచ్చు అనే వాళ్ళైతే ఖచ్చితంగా ఇవి ట్రై చేయొచ్చు. సో ఇలా మంచి సాఫ్ట్గా అయితే వచ్చింది ఫుట్వేర్, మంచి ఫ్లెక్సిబుల్గా వేసుకుంటే చాలా సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్ అయితే ఉండిందండి. కంఫర్ట్ అయితే బాగుండిందండి. అండ్ దీనికి ఇట్లా మనకి స్ట్రాప్స్ అయితే వచ్చి ఇలా సింపుల్గా ఫుట్వేర్ అయితే వచ్చింది. ఇది కూడా నాకు చాలా నచ్చిందండి, బాగుండింది, మంచి స్టైలిష్ అయితే ఉండింది లుక్. ఇది కూడా ఏదైనా బీచ్ వెకేషన్స్కి అది వెకేషన్స్కి వెళ్ళినప్పుడు ఇండో వెస్ట్రన్ లుక్స్ పైన అది వేసుకోవడానికి లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇవైతేని మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ అండి, మెయిన్గా చెప్పుకునేది ఏంటంటే. సో ఇట్లా మనకి
ఇలా సింపుల్ ఫుట్వేర్ అయితే వచ్చింది. ఇది కూడా వర్సటైల్ అండి. ఇండో వెస్టర్న్ లుక్స్ అండ్ నార్మల్ కుర్తీ టాప్స్ పైన కుర్తీ అండ్ బాటమ్ మీద అది పేరప్ చేసుకున్న సరే కూడా లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మనం ఏదన్నా కుర్తీ ఫ్రాక్స్ పైన వేసుకున్న సరే కూడా లుక్ అయితే చాలా బాగుంటాయి ఈ ఫుట్వేర్ అయితేని. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లోనే లింక్స్ అయితే యూజ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇలాంటి ఫాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.